ప్రతి ఏటా మనం బడ్జెట్ గురించి వింటూనే ఉంటాం కదా. ఆర్థిక మంత్రి గంటల తరబడి ప్రసంగం చేస్తారు. అయితే ఆ ప్రసంగం తర్వాత ఆ అంకెలన్నీ, ఆ ప్రణాళికలన్నీ అసలు చట్టంగా ఎలా మారతాయి? ఈరోజు బడ్జెట్ పార్లమెంటులో చేసే ఆ ఆసక్తికరమైన ప్రయాణమేంటో మనం విశ్లేషిద్దాం. అవును, ఆలోచించండి. కేవలం కాగితంపై ఉన్న ఒక ప్రణాళిక ఏకంగా లక్షల కోట్ల రూపాయల వాస్తవంగా ఎలా మారిపోతుంది? దేశ భవిష్యత్తును నిర్దేశించే ఒక చట్టంగా ఎలా రూపుదిద్దుకుంటుంది? అసలు ప్రభుత్వ ఖజానా తాళాలు ఎవరి చేతిలో ఉంటాయి? ఈ ప్రశ్నతోనే మన విశ్లేషణను మొదలుపెడదాం. సరే, మన ప్రయాణం ఎలా సాగుతుందో చూద్దాం. మొత్తం 6 దశలు. ఫస్ట్, అసలు బడ్జెట్ అంటే ఏంటి? ఆ తర్వాత రాజ్యాంగ నియమాలు, పార్లమెంటు పాత్ర, ఇక అసలైన 6 దశల ప్రక్రియ. ఆ తర్వాత ప్రభుత్వ నిధులెక్కడుంటాయి, చివరగా ఈ మొత్తం తతంగం మనకెందుకు ముఖ్యమో తెలుసుకుందాం. సరే, మరి మొదలు పెడదాం. ఈ మొత్తం కథలో మన హీరో అదేనండి బడ్జెట్. అసలు బడ్జెట్ అంటే ఏమిటో స్పష్టంగా అర్థం చేసుకుందాం రండి. ఇక్కడ గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే, రాజ్యాంగంలో బడ్జెట్ అనే పదం ఎక్కడా ఉండదు. దాన్ని అధికారికంగా వార్షిక ఆర్థిక నివేదిక అని పిలుస్తారు. ఇది కేవలం ఏదో ప్రభుత్వ ప్రణాళిక కాదు, ఆర్టికల్ 112 ప్రకారం తప్పనిసరిగా పార్లమెంటు ముందు పెట్టాల్సిన ఒక చట్టపరమైన డాక్యుమెంట్. దీని వెనుకున్న అసలు ఉద్దేశమేంటంటే, ప్రజాధనం ఎలా ఖర్చు కాబోతోందో ప్రజల ప్రతినిధులకు ప్రభుత్వం లెక్క చెప్పాలి. ప్రజాధనం విషయంలో ప్రభుత్వానికి ఏది పడితే అది చేసే అధికారం అస్సలుండదు. ఈ ఆటకి కొన్ని ఖచ్చితమైన రూల్సున్నాయి. ఆ రూల్స్ని మన భారత రాజ్యాంగమే నిర్దేశించింది. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ 4 ఆర్టికల్స్ ఇవే మొత్తం బడ్జెట్ ప్రక్రియకు 4 స్తంభాలు లాంటివి. చూడండి, ఆర్టికల్ 112 బడ్జెట్ను ప్రవేశపెట్టాలని చెప్తుంది. సరే, ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఆర్టికల్ 113 ఖర్చులపై ఓటింగ్ ఎలా జరగాలో నిర్దేశిస్తుంది. ఇక ఆర్టికల్ 114 ఏం చెప్తుందంటే, ఓటింగ్ అయిపోయినా సరే డబ్బు డ్రా చెయ్యాలంటే ప్రత్యేకంగా అప్రాప్రియేషన్ బిల్ అనేదానికి ఆమోదం కావాల్సిందే అని స్పష్టం చేస్తుంది. ఇక చివరిగా ఆర్టికల్ 1110 ఆర్థిక విషయాలలో లోక్సభకే ఎందుకు తిరుగులేని అధికారాలున్నాయో నిర్వచిస్తుంది. చూసారా, ఇవన్నీ కలిసి ప్రభుత్వ ఆర్థిక అధికారాన్ని ఎలా కంట్రోల్ చేస్తున్నాయో. సరే, రూల్స్ చూశాం కదా. ఇప్పుడు అస్సలు ఈ నాటకమంతా జరిగే వేదిక అంటే పార్లమెంట్లోకి అడుగుపెడదాం. ఇక్కడ 2 సభలున్నాయి, కానీ ఆర్థిక విషయాల్లో మాత్రం అధికారం అస్సలు సమానంగా లేదు. ఈ పోలిక చూస్తే మన ప్రజాస్వామ్యంలోని ఒక కీలకమైన సూత్రం స్పష్టంగా కనిపిస్తుంది. అదేంటంటే, ప్రజలు నేరుగా ఎన్నుకున్న ప్రతినిధులు ఉండే లోక్సభకే ప్రజాధనంపై పూర్తి నియంత్రణ ఉంటుంది. రాజ్యసభ చర్చించగలదు, విలువైన సలహాలివ్వగలదు, కానీ డబ్బు విషయంలో చివరి మాట మాత్రం లోక్సభదే. అంతే. అంటే ఒక రకంగా చెప్పాలంటే, ఆర్థిక మంత్రి రాష్ట్రపతి పేరు మీద బడ్జెట్ ప్రవేశపెట్టినా ఆ ఖజానా తాళం చెవి మాత్రం లోక్సభ చేతిలోనే ఉంటుంది. అధికారాల విభజన అంటే ఇదే. ఓకే, ఇప్పుడు మన కథలో అత్యంత కీలకమైన భాగానికి వచ్చేశాం. ఒక ప్రతిపాదన చట్టంగా మారటం అంత సులభం కాదు. అది పార్లమెంట్లో 6 కఠినమైన పరీక్షలను దాటాల్సి ఉంటుంది. ఆ ప్రయాణం ఎలా ఉంటుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఈ 6 దశలు ఒకదాని తర్వాత ఒకటి ఖచ్చితంగా జరగాలి, మార్చడానికి లేదు. మొదట బడ్జెట్ సమర్పణ, దాని తర్వాత సాధారణ చర్చ, ఆ తర్వాత కమిటీల లోతైన పరిశీలన, తర్వాత గ్రాంట్ల కోసం డిమాండ్లపై ఓటింగ్, ఇక చివరగా డబ్బు ఖర్చు చేయడానికి ఒకటి, పన్నులు వసూలు చేయడానికి మరొకటి, 2 కీలక బిల్లుల ఆమోదం. ప్రతి దశ ఒక ముఖ్యమైన ఫిల్టర్ లాంటిదనమాట. ఇది చాలా చాలా ముఖ్యమైన దశ. పార్లమెంటు సభల్లో జరిగే రాజకీయ గందరగోళానికి దూరంగా ఈ డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీలు ఒక ఫొరెన్సిక్ ఆడిటర్లా పనిచేస్తాయి. ప్రతి మంత్రిత్వ శాఖ యొక్క ఖర్చు ప్రతిపాదనను అక్షరలా సూక్ష్మంగా పరిశీలిస్తాయి. ఈ అద్భుతమైన వ్యవస్థను 1993లో ప్రవేశపెట్టారు. ఇప్పుడు చూడండి, ప్రతిపక్షాలకు ప్రభుత్వంపై ఉన్న 3 పదునైన ఆయుధాలు ఇవి. ఒకవేళ వాళ్లకు ప్రభుత్వ పాలసీనే నచ్చలేదనుకోండి, పాలసీ కట్పెట్టి ఆ డిమాండ్ను కేవలం ₹1 తగ్గించమని కోరవచ్చు. లేదా ఖర్చు మరీ ఎక్కువైందనిపిస్తే ఎకానమీ కట్ ద్వారా కొంత మొత్తాన్ని తగ్గించమని అడగొచ్చు. అది కాకపోతే ఒక చిన్న ఫిర్యాదును అధికారికంగా నమోదు చేయడానికి టోకన్ కట్ ఉపయోగించి డిమాండ్ నుంచి ₹100 తగ్గించమని కోరవచ్చు. అయితే ఇవి కేవలం నామమాత్రపు తీర్మానాలు కాదు, అస్సలు కాదు. ఒకవేళ లోక్సభలో ఒక్క కట్ మోషన్ ఆమోదం పొందిందంటే అది ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నెగ్గినట్లే లెక్క. దాని అర్థం ప్రభుత్వం మెజారిటీ కోల్పోయిందని, వెంటనే రాజీనామా చేయాల్సి రావచ్చు. అంత శక్తివంతమైనవి ఈ ఆయుధాలు. దీన్ని మనం ప్రభుత్వ ఖజానాకు చట్టపరమైన తాళంచెవి అని చెప్పుకోవచ్చు.
ఎందుకంటే పార్లమెంటు ఖర్చులకు ఓటేసి ఆమోదించినప్పటికీ ఈ అప్రోప్రియేషన్ బిల్లు చట్టంగా మారకుండా కన్సాలిడేటెడ్ ఫండ్ నుండి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం బయటకు తీయలేదు. ఇది ఖర్చు చేయడానికిచ్చే ఫైనల్ లైసెన్స్ అన్నమాట. ఇది నాణేనికి రెండో వైపు. ఖర్చు చేయడానికి అధికారం వస్తే సరిపోదు కదా, మరి ఆ డబ్బు ఎక్కడ్నించొస్తుంది? పన్నుల రూపంలో ప్రజల నుండి వసూలు చేయాలి. అలా వసూలు చేయడానికి కూడా చట్టపరమైన అధికారం కావాలి. ఆ అధికారాన్ని ప్రభుత్వానికిచ్చేదే ఈ ఫైనాన్స్ బిల్లు. ఇది పన్నులు వసూలు చేయడానికి లైసెన్స్. ఈ 14 ఈ ఒక్క సంఖ్య లోక్సభ యొక్క ఆర్థిక ఆధిపత్యాన్ని ఎంత స్పష్టంగా చూపిస్తుందో చూడండి. ఫైనాన్స్ బిల్లు లాంటి ఒక మనీ బిల్లుని రాజ్యసభ కేవలం 14 రోజులు మాత్రమే తన దగ్గర ఉంచుకోగలదు. వాళ్లు దాన్ని చర్చించొచ్చు, సూచనలివ్వొచ్చు, కానీ 14 రోజుల తర్వాత వాళ్లు ఆమోదించినా ఆమోదించకపోయినా అది పాస్ అయినట్టే లెక్క. అంత పవర్ లోక్సభకి ఉంటుంది. ఇంతకీ ప్రభుత్వం వసూలు చేసే ఈ డబ్బంతా, ఖర్చు చేసే ఈ డబ్బంతా ఎక్కడుంటుంది? ప్రభుత్వానికి ఒకే ఒక పెద్ద అకౌంట్ ఉంటుందా, లేక వేర్వేరు పర్సులుంటాయా? ఇప్పుడు చూద్దాం. ప్రభుత్వానికి 3 రకాల పర్సులున్నాయని సింపుల్గా అనుకుందాం. మొదటిది కన్సాలిడేటెడ్ ఫండ్. ఇది ప్రభుత్వ మెయిన్ అకౌంట్. దీని నుండి డబ్బు తీయాలంటే పార్లమెంట్ పర్మిషన్ తప్పనిసరి. రెండవది కంటింజెన్సీ ఫండ్. ఇది ఎమర్జెన్సీ ఫండ్ అన్నమాట. అనుకోని విపత్తులు వచ్చినప్పుడు వాడటానికి. ముందు ఖర్చు చేసి తర్వాత పార్లమెంట్ ఆమోదం తీసుకోవచ్చు. ఇక మూడవది పబ్లిక్ అకౌంట్. ఇది అసలు ప్రభుత్వ డబ్బే కాదు, మనలాంటి ప్రజల ప్రావిడెంట్ ఫండ్, పొదుపు డబ్బు. అందుకే దీన్ని వాడటానికి ప్రభుత్వానికి పార్లమెంట్ అనుమతితో పనే లేదు. సరే, ఇన్ని దశలు, ఇన్ని రూల్స్, ఇంత క్లిష్టమైన ప్రక్రియ, అసలిదంతా ఎందుకు? దీని వెనుక ఉన్న అసలు సూత్రమేమిటి? దాని ప్రాముఖ్యత ఏంటి? ఈ మొత్తం ప్రక్రియ వెనుక ఉన్న ఏకైక అతిపెద్ద కారణం ప్రజాస్వామ్యంలోని ఒక మూల సూత్రాన్ని అమలు చేయడం. అదే ప్రజానిధులపై పార్లమెంటుకి పూర్తి నియంత్రణ ఉండాలి అనేది. అంతిమంగా ప్రజల ప్రతినిధులకే ఖజానాపై అధికారముంటుంది. ఆ అధికారాన్ని పార్లమెంట్ ఈ బడ్జెట్ ప్రక్రియ ద్వారానే చలాయిస్తుంది. సో, మనం గుర్తుంచుకోవాల్సిన కీలకమైన విషయాలు 3. 1. చట్టం లేకుండా ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా పన్ను విధించలేదు. 2. పార్లమెంట్ ఆమోదం లేకుండా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. 3. ఈ రెండింటి ద్వారా ప్రభుత్వం ప్రతి రూపాయికి ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులకు జవాబుదారీగా ఉంటుంది. ఇదే అసలు సిసలైన ప్రజాస్వామ్యం.